పూజించాల్సింది ఎవరిని? మరియమ్మ తల్లినా? వాళ్ళు ఏమంటారు? యేసుబాబుని కనిందంటే ఆవిడ ఎంత గొప్ప ఆవిడ మేమంటాం. ఆ గొప్ప ఆవిడని కనిన వాళ్ళ అమ్మ ఎంత గొప్ప ఆవిడ. అప్పుడు మన అందరం కలిసి జేజమ్మ అని వాళ్ళు జేజమ్మని ఆరాధించాలి. మనం బుర్ర తక్కువలు కాకపోతే బుర్ర తక్కువలు. ఈస్టర్న్ ఆర్థడాక్స్, అలాగే సిరియన్ చర్చ్, యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో కొన్ని, మధ్య ఆసియా దేశాలు, దగ్గర దగ్గర ఒక 35 దేశాల వరకు ఆవిడకి ఎందుకు అంత అమితమైనటువంటి విలువనిస్తున్నాయి? అసలు ఏంటి? ఆవిడ అతి సామాన్యురాలు, ఆవిడ పూజార్హురాలు కాదు, ఆవిడ దైవమాత కాదు, మనలాంటి సామాన్యురాలే అని మన కొంతమంది ప్రవక్తలు, ప్రవక్తలను చెప్పుకునేటువంటి, బోధకులను చెప్పుకునేటువంటి వాళ్ళు వాదిస్తూ ఉంటారు. సో ఈ సందర్భంగా ఆవిడ గురించి సాక్షాత్తు క్రీస్తు ప్రభు అయినటువంటి తల్లి మరియ తల్లి గురించి, ఆమె చరిత్ర గురించి వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నం అంటే ఈ యొక్క స్పష్టత, అతి సామాన్యుడు, జస్ట్ చిన్నతనం నుంచి కూడా కథోలిక సాంప్రదాయాన్ని చూసినటువంటి వ్యక్తిగా అనేక సాంగ్యాలను వయసురీత్యా ఒక్కొక్క పద్ధతుల్లో ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ విశ్వాసాన్ని ఏ విధంగా జీవన గమనంలో పొందుపరుచుకోవాలి అనేటువంటి వ్యక్తిగా, ఒక సామాన్య క్రైస్తవుడిగా నేను చేసినటువంటి పరిశోధన ఏంటి, ఎందుకు అంత వాల్యూ ఇవ్వాలి, ఇస్లాం గ్రంథాలు మరియ తల్లి గురించి, జీసస్ క్రైస్ట్ మదర్ గురించి ఏం చెప్తున్నాయి, ప్రాచీన ఆర్థోడాక్స్ అంటే ఆర్మేనియా, యుగోస్లేవియా, ఇటువంటి ఒక క్రీస్తు ప్రభు మరణ ఉత్థానంతరం కూడా క్రీస్తు శకం 150 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాలు ఆ ప్రాంతంలో క్రైస్తవ్యాన్ని స్వీకరించి క్రీస్తు లోకరక్షకుడు అంగీకరించినటువంటి దేశంలోని ఆ యొక్క సాహిత్యం, ఆ యొక్క రచనలలో ఏమని చెప్పింది, వీటన్నిటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే గ్రీకు గ్రంథాలలో బీఅటా మ్యారియో విగ్రో అనే పదం క్రీస్తు పూర్వమే, అంటే క్రీస్తు పుట్టక ముందే 320 సంవత్సరాల క్రితం ఈ మరియ తల్లి గురించి ఏం చెప్పింది అనేటువంటివి వివరంగా తెలుసుకుందాం. అదేవిధంగా మనం మరియ తల్లి గురించి లేదా మరియమాత గురించి, మరియమ్మ గురించి తెలుసుకోవాలి అనుకునేటువంటి ప్రయత్నంలో ఫస్ట్ మనందరం కూడా చేసేటువంటి పని, మనకి కనిపించేది కూడా బైబిల్లో కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ ఒక సామాన్యురాలు, క్రీస్తు పుట్టుక సమయంలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే అప్పుడు అధ్యాయాలు కానీ వచనాల్లో ఆవిడ గురించి కాస్త ఉంటుంది. తర్వాత మనకి మధ్యలో కొన్నిసార్లు కొన్ని వచనాల్లో కనిపిస్తూ ఉంటుంది. కానా పెళ్లి వివాహంలో వీటి గురించి ఇలాంటి సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే మరియ తల్లి గురించి చెప్పాలి అని అంటే, అన్నా జాక్వేము దంపతులకు ఏకైక సంతానంగా ఈరోజు ప్రాచీన క్రైస్తవ సమాజం అంతా కూడా గుర్తించిందన్నమాట. ఈ ఏకైక సంతానమైనటువంటి మరియమ్మ, మిరియం అని పిలుస్తారు హీబ్రూ భాషలో. సో ఈ ఏకైక సంతానమైనటువంటి మరియమ్మ క్రీస్తు పూర్వం 18వ సంవత్సరంలో జన్మించడం జరిగింది నేను చెప్పినటువంటి దంపతులకు. అప్పటి నుండి కూడా తన యుక్త వయసు వచ్చేంత వరకు దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయడం, నాటి దైవిక ఆజ్ఞలకు కట్టుబడి ఉంటూ తన జీవితాన్ని ఎక్కువగా దేవాలయ సన్నిధిలో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎప్పుడూ కూడా ఒక ప్రార్థనా క్రమంలో మునిగిపోతూ ఉండేది అని మనకి ఆర్థోడాక్స్ రచనల ద్వారా తెలుస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇదే
తన జన్మత తను పుట్టుక నుండి కూడా యుక్త వయసు వచ్చేంత వరకు కూడా ఆమె విధి విధానాల గురించి ఏ గ్రంథంలో చెప్పబడింది అని మనం పరిశోధనలోకి వెళితే మన బైబుల్ కంటే, మనం చదివేటువంటి పవిత్ర గ్రంథమైనటువంటి బైబుల్ కంటే ఇంకాస్త స్పష్టంగా చెప్పినటువంటి మరొక గ్రంథం, మరొక ఇస్లాం పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ తదితర సాహిత్యాల్లో ఉందన్నమాట. అది ఏమనుంది? ఆ ఖురాన్లో చూద్దాం. ఆల్ ఇమ్రాన్ చాప్టర్ 42 and 47, 42, 47 వచనాలు మధ్యలో ఈ విధంగా చెప్పబడి ఉంటూ ఉంది. దైవ సేవకై పంపబడినటువంటి పవిత్రురాలు ఆమె తన యొక్క ప్రార్థనా మందిరములో ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నటువంటి సమయంలో తన తండ్రి కానీ, తన తల్లి కానీ, తన బంధువర్గం కానీ ఎవరైనా ఆమె గది వైపు చూచినప్పుడు ఆమె గదిలో ఆమెతో పాటు కొన్ని రకములైనటువంటి ఆహార పదార్థములు కూడా ఉండేవి. చదవండి, ఆల్ ఇమ్రాన్ 42, 47 వచనాల్లో. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ అది చూసినటువంటి వారు, ఎవరు నీకు ఆహార సదుపాయాన్ని ఏర్పాటు చేశారు, నువ్వు ఒక్కదానివే గదిలోకి వెళ్ళావు ప్రార్థించుకోవడానికి, ఇవన్నీ మేము చేయలేదు కదా అని అడిగితే తాను చెప్పినటువంటి మాట, ఈ ఆహార పదార్థాలు నా దేవుడే నాకు పంపించాడు. కేవలం యుక్త వయసులోనే ఆవిడ పలికినటువంటి మాటలు. అలాగే ఈ 18వ సంవత్సరం క్రీస్తు పూర్వంలో జన్మించినటువంటి మరియా అనేక రకములైనటువంటి, ఎక్కువగా ధ్యానంలో ఉండడం, ప్రార్థనలో ఉండడం, తల్లిదండ్రులకు సహాయకారిగా ఉండడం అనేది ప్రాచీన గ్రంథాలన్నింటిలో కూడా కనపడుతూ ఉంటాయి. సరే, ఆ వీడియో చూశారు కదా. అందులో మన సహోదరుడు, ఆయన పాస్టర్ గారు సహోదరుడు చెప్తూ ఉంటాడు, పూజార్హురాలు కాదు, దైవమాత కానే కాదు, మనలాంటి సామాన్యురాలే, పూజించాల్సిన పని లేదు. మీరు గుణదల వెళ్తారు, మా దగ్గర రహదారి మాత మందిరం అని ఉంది కొండ మీద, సో ఇవన్నీ ఉన్నాయి. దీని గురించి మనకి దేవుడే పూజార్హుడు, ఈ విధంగా ఒక వాదన తేవడం, ఒక వీడియోలో చెప్పడం జరిగింది. బ్రదర్ షాలోమ్ గారు, డెఫినెట్లీ మీ యొక్క వాదనతో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకనంటే మీ ప్రార్థనా స్థలానికి లేదా మీ మందిరానికి వచ్చేటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మరియ తల్లి చరిత్ర తెలియదు, కథోలిక సాంప్రదాయ పద్ధతులు తెలియదు. ఇక్కడ మరియ తల్లిని పూజిస్తున్నారా, అమితంగా గౌరవిస్తున్నారా అనేటువంటి వ్యత్యాసం వాళ్లకు తెలియదు. మీ ప్రార్థనా స్థలానికో లేకపోతే మీ మందిరానికో లేదా మీ ఫాలోవర్స్ ఉన్నారు, కొంతమంది విశ్వాసులు మంచివాళ్ళు ఉన్నారు, ఏకాగ్రతతో ప్రార్థన చేసి దేవునికి ఎక్కువ కనెక్టివిటీలో ఉండేటువంటి విశ్వాసులు మీలో కూడా ఉన్నారు. కాకపోతే మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఈ కథోలికులు లేదా ఈస్టర్న్ ఆర్థోడాక్స్ లేదా యూరోపియన్ యూనియన్ ఈ 35 దేశాల వాళ్ళకి లేకపోతే మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, పూజిస్తున్నారేమో అనే విధంగా అలా అనుకోవడం అనేది తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు వీళ్ళు ఏం చేస్తున్నారు, అమితంగా గౌరవిస్తున్నారా లేకపోతే పూజిస్తున్నారా తెలియదు. కాబట్టి మీరు చెప్పడం అనేది 100కి 100% కూడా న్యాయసమ్మతమైనటువంటిది. మీరు ఈ విధంగా చెప్పి దైవమాత కాదు, పూజార్హురాలు కాదు, మనకు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే పూజార్హురాలు, కానీ మేము అమితంగా గౌరవించడానికి గల కారణాలు ఏంటి అని అంటే ఒకే ఒక్కటి, నీ మాట చొప్పున నాకు అగునుగాక అనేటువంటి వాక్యం. అలాగే మీరు బైబిల్ ప్రామాణికం, బైబిల్ ఎక్కడా లేదు, బైబిల్లో ఎక్కడా కూడా ఈ ప్రత్యేకించబడి చెప్పలేదు,
అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే ఎందుకు ఆవిడకి అమిత గౌరవం ఇస్తున్నాం మరియ తల్లికి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే, మనం ముందుగా నాకు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఉదాహరణ ఇది. కొన్ని సంవత్సరాల క్రిందట నా స్నేహితుడికి బెంగళూరులో జాబ్ వచ్చింది. సో జాబ్ వచ్చింది కాబట్టి తను గుంటూరు నుంచి ట్రైన్కి వెళ్ళాలి. ఆ ట్రైన్కి వెళ్ళేటువంటి క్రమంలో చాలా లగేజ్ ఉంది. అతను ఒక ప్రార్థన చేయించుకొని ఒక పాస్టర్ గారి దగ్గర అంతకు ముందు రోజే ఆ లగేజ్ అంతా తీసుకొని వెళ్ళాడు. వెళ్తే మేము ఫ్రెండ్స్ అందరం కూడా వెళ్ళాం. సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పేసి వెళ్ళిన తర్వాత అందరం ట్రైన్ వచ్చింది. అందరం సామాన్లు సర్దుతూ ఉన్నాం. ఈలోపు ఆ సామాన్లు లోపలికి తను రిజర్వేషన్ చేసుకున్నటువంటి కంపార్ట్మెంట్ లోపలికి సర్దుతూ ఉన్నటువంటి టైంలో కాస్త దూరంలో వాళ్ళ పాస్టర్ గారి మదర్ కనిపించారు. వాడు 2 సూట్ కేసులు అక్కడ పడేసి, ఆవిడ ఒక బ్యాగ్, మహా అయితే పెద్ద వెయిట్ కూడా ఉండదు, బ్యాగ్ తీసుకొని అక్కడ కనిపిస్తే వీడు అన్నీ పడేసి మమ్మల్ని కూడా వదిలేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి వందనాలమ్మ అని దండం పెట్టేసి ఆ బ్యాగ్ తీసుకొని గేటు బయట వరకు ఆటో వరకు మాట్లాడుతూనే, అది అంటే ఎంత జాగ్రత్త తీసుకున్నామా, జాగ్రత్త నడవండి, స్టెప్స్ ఉన్నాయి, ఎంత జాగ్రత్త, ఎంత కేరింగ్, ఎంత బాధ్యతను తను కనబరిచాడు అనంటే, ఆ సందర్భం నాకు గుర్తొచ్చినప్పుడు లేదా ఆ సీన్ నాకు అనిపించినప్పుడు నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక సామాన్య మానవుడు దేవుడి వాక్యాన్ని చెప్పేటువంటి ఒక బోధకుడి తల్లి తనకి ఎక్కడో ఒక రైల్వే స్టేషన్లో కనిపిస్తే తన సామానుని, ఫ్రెండ్స్ని, వీళ్ళందరినీ వదిలేసుకొని ఆవిడని అతి జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆటో ఎక్కించగలిగాడు. ఎంత కృతజ్ఞత భావం ఉంది. ఒక సామాన్య బోధకుడు, మనలాగా మనిషిగా పుట్టినటువంటి ఒక పాస్టర్ లేదా ఒక బ్రదర్ వాక్యం చెప్తున్నాడు, సండే చర్చి నడిపిస్తాడు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఆయన తల్లిని ఎంత బాగా గౌరవించాడు అనంటే, మరి అలాంటిది సమస్త లోకరక్షణనే గాంచినటువంటి గర్భాన్ని, ఆ గర్భాన్ని మోసినటువంటి ప్రాణాన్ని ఇంకెంతలా గౌరవించాలి? సామాన్యురాలు, మనలాంటి మనిషే కానీ అమితంగా గౌరవించడానికి రీజన్ ఏంటి అనంటే, మనం పవిత్ర గ్రంథంగా ప్రామాణికంగా భావించబడేటువంటి బైబిల్లోనే లూకా శుభవార్తలో రాసి ఉంది. ఎలిజబెత్ అమ్మ గారి దగ్గరికి వెళ్ళి శుభవచనములు పలకగానే ఈ విధంగా రాసి ఉందన్నమాట. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని సోకగానే ఆమె గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఈ ఒక్క వాక్యం చాలదా? అలాగే దీని కంటిన్యూషన్ ముందుకెళ్తే ఎలిజబెత్ అమ్మ పవిత్రాత్మచే పరిపూర్ణురాలై, ఎలిజబెత్ అమ్మ పలికిందా? ఎలిజబెత్ అమ్మ ఏమని పలికింది ఇక్కడ మనకి బైబిల్లో? స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఈ మాట ఎవరన్నారండి? ముందులేం చదవండి. ఈ మాట ఎవరన్నారు? పవిత్రాత్మచే పరిపూర్ణురాలై అంటే అక్కడ పలికింది ఎలిజబెత్ అమ్మ కాదు, సాక్షాత్తు పవిత్రాత్మనే. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. అలాగే ఖురాన్ చాప్టర్స్ ఆల్ ఇమ్రాన్లో ఈ విధంగా రాసి ఉంది, 42-47 వచనాల్లో ఆవిడ ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి తెలుసుకున్నాం. అలాగే బి ఆటా మ్యారియో దాని గురించి తెలుసుకున్నాం. ఏమని రాస్తుంది అక్కడ? ఆమె మరణాంతరం దైవాన్ని చేరేంత వరకు కూడా కన్యకగానే ఉండింది. సూర్యుడే ఆమెకు వస్త్రమై ఉండని. ఇదే మనకి ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇంత క్లియర్గా ప్రాచీన సాహిత్యంలో, ప్రాచీన రచనల్లో అమితంగా గౌరవించబడాల్సినటువంటి వ్యక్తి ఎవరు? ఎందుకు వీళ్ళంతా అమితంగా గౌరవించబడుతున్నారు అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది.
అలాగే మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువు పుట్టక ముందే ఇదే మరియ తల్లి ఎలిజబెత్తమ్మ కన్వర్జేషన్లో మొట్టమొదటిసారిగా ఒక ప్రవక్త పలికిన మాటలు పలికినటువంటి వ్యక్తి మరియ తల్లి. చదువుకోండి లూకా శుభవార్త, క్లియర్గా ఉంటుంది మొదటి అధ్యాయంలోనే. అలాగే సోదరులు ఉన్నారు, లేకపోతే మరొక వాదన, లేకపోతే తర్వాత సంతానం ఉంది. ఏమండి, ఆల్రెడీ చెప్పుకున్నాం, నేను ఎక్కడో పనిచేస్తూ ఉంటాను. పనిచేస్తూ ఉన్నప్పుడు నా రిలేటివ్స్ వస్తారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆఫీస్ బాయ్ కానీ అటెండర్ కానీ ఏమని చెప్తారు, నీ సోదరులు వచ్చారని చెప్తారు. కానీ నా రిలేషన్ ఏంటి, ఎక్కడ, ఏంది, ఎవరు, మా అక్క కొడుకు వచ్చాడా, లేకపోతే మరెవరన్నా వచ్చారా అనేది వివరంగా చెప్తారా? ఈ చిన్న కాన్సెప్ట్, ఈ చిన్న లాజిక్ కూడా లేకుండా చెప్పుకున్నాం మనం. కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత. అక్కడ ఒక లైన్ని పట్టుకొని దాన్ని సర్జరీ చేసి, పోస్ట్ మార్టం చేసి, అది చేసి, ఇది చేసి. బైబుల్ దేనికి? ప్రామాణిక గ్రంథం, మానవ జీవితానికి, మార్గానికి, దైవ సన్నిధికి చేరేటువంటి ఒక సజీవ గ్రంథం. అందులో ఇది లేదుగా. ఏంటండి ఇది? వాదనకి సమిష్టితత్వం ఉండాలి, వాదనకి సంపూర్ణతత్వం ఉండాలి. ఇది ఏదీ లేకుండా నాకు తెలిసిందే న్యాయం, నాకు తెలిసిందే వాదన, నాకు తెలిసిందే ఒక స్టేట్మెంట్ అనుకుంటే కుదరదు కదా. సరే, మనం బైబుల్ గ్రంథంతో మన ఆలోచన విధానం, వెన్ వి టేక్ పాజిటివ్నెస్, మనం ఎప్పుడైతే పాజిటివ్నెస్గా తీసుకుంటామో అన్ని అద్భుతాలే కనిపిస్తాయి, అన్ని మంచి విషయాలే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా చూసుకుంటే ఒకానొక సందర్భంలో క్రీస్తు ప్రభు సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ విక్రేతలు, వ్యాపార సంస్థలు అవి ఇవి ఉంటే అక్కడ మొదటిసారిగా క్రీస్తు ప్రభుకి కోపంతో హెచ్చరిస్తూ ఉంటాడు, నా ఆలయం ప్రార్థనాలయం ఇది ఉన్నతంగా ఉండాలి అని. తాను బోధించే మార్గానికి, తాను బోధించే ప్రదేశానికి అంత పవిత్రతను, అంత క్వాలిటీనెస్ను కల్పించుకున్నటువంటి దేవుడు తాను వచ్చేటువంటి గర్భం ఆ తర్వాత మలినమై కలుషితమై మరికొంతమంది పిల్లల్ని కనేటువంటి గర్భం నుంచి లోకరక్షకుడు వస్తాడా? సోదరులు ఉన్నారని 4-5 చాప్టర్లో చెప్పారు. నీ సోదరులు నీ తల్లి వచ్చారు, నీ సోదరులు నీ తల్లి వచ్చారు. దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా నీ తల్లి నీ సోదరులు వచ్చారనే అంటారు. వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబర్ తీసుకొని అడగరు కదా. అలాగే మనం డీప్గా డిస్కస్ చేసుకుంటే దీని గురించి కూడా మరొక వాదన ఉంది. కొలసియన్స్, గ్రీకు పరిభాషలో కొలసియన్స్ అనేటువంటి దానికి అర్థం ఏంటి అని అంటే సహోదరులు. ఒక వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా సహోదరులే అవుతారు. సొంత అదే తల్లికి పుట్టాల్సినటువంటి అవసరం లేదు అక్కడ. అలాగే మనకి కొండ మీద ప్రార్థనలు ఉన్నాయి. వీళ్ళు గుణదల కొండకి వెళ్తారు, రహదారి మాత కొండకి వెళ్తారు, అక్కడ ఇంకా రకరకాల ప్రార్థనా కార్యక్రమాలు చేస్తారు. ఈయన బ్రదర్ గారు కూడా అన్నట్టున్నారు, మా దగ్గర రహదారి మాత కొండ ఉంది. ఏమయ్యా, మనకి ఆదికాండం 22వ అధ్యాయం దగ్గరే దాదాపుగా కనిపిస్తూ ఉంటుంది కదా, ఇక నుండి కొండ మీద దేవుడు ఉంటాడు అనేటువంటి నానుడి తప్పక ఉంటుంది అని. ఈ ఎడ్లపాడు రహదారి మాత కొండ దగ్గర బోస్ ఫాదర్ గారు ఆయన క్రియేట్ చేసుకొని ఏదన్నా చేసి కొండ మీద ఇక నుంచి ప్రార్థన జరపాలని అనుకోలేదు. ప్రాచీన సాంప్రదాయాన్ని, బైబుల్ ఆధారితమైనటువంటి దాన్ని తీసుకొని ఈరోజు కథోలికులందరూ కూడా కొండ మీద దేవుడు ఉంటాడు అనేటువంటి భావనలోకి ఉంటారన్నమాట. అలాగే విగ్రహాలను పూజిస్తారు, విగ్రహారాధన చేస్తున్నారు. ఏంటండి, విగ్రహారాధనకు నిగూఢమైనటువంటి అర్థం నీకెంతవరకు తెలుసు? నీ సౌందర్యాన్ని చూసో, నీ ఆస్తిని చూసో, నీ హోదాని చూసో, నీ ఉద్యోగాన్ని చూసో, నీ పరపతిని చూసో, నీ డబ్బుని చూసో, నీకున్న సమస్తాన్ని చూసో దేవుణ్ణి కాదని నాకు ఇది ఉంది అనేటువంటి ఒక ఫిజికల్ ఎలిమెంట్, ఒక భౌతిక వస్తువుని చూసి
నువ్వు ఎప్పుడైతే గర్వపడి దేవుడికి ప్రయారిటీ ఇవ్వకుండా నిన్ను సృష్టి నీకు ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుణ్ణి కాదని నువ్వు ఒకదాన్ని చూసుకొని విర్రవీగుతుంటే అది నిజమైనటువంటి విగ్రహారాధన. నీ బలాన్ని చూసో, నీ ఆరోగ్యాన్ని చూసో, నీకున్న సమస్త ఆస్తులను చూసో అది విగ్రహారాధన. ఈ కాలంలో నీకు నువ్వు అనువర్తించుకోవాల్సింది విగ్రహాలు కాదండి, అవి ప్రతిరూపాలు. దానికి అర్థం ఏంటి అని అంటే, నీ గుళ్ళో కూడా, నీ ప్రార్థనా మందిరంలో కూడా, లేదా నీ ప్రార్థనా ప్రదేశంలో కూడా దేవుడు ఉంటాడు, దేవుడి వాక్యం వినపడుతుంది, దేవుని ఆత్మ అక్కడ ఉంటుంది అనేటువంటి ఆలోచనతోనే కదా విశ్వాసులందరూ వచ్చేది. ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం లేదా మనం ఎంపిక చేసుకుంటున్నాం అని అంటే దాని అర్థం మనకి ఇల్లున్నా, ఇంట్లో స్వరూపాలున్నా, మనం క్రైస్తవులం అయినా అనేక రకమైన గొడవలకు ఇల్లే వేదికగా ఉంటుంది కదా. ఒక్కోసారి మనం ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి, ఎంపిక చేయబడిన ప్రాంతానికి ఎందుకు వెళుతున్నాం? అక్కడికి వెళ్ళగానే దేవుడు ఇక్కడ ఉంటాడు, సో నా పాపాలు కానీ నా అవసరతలు కానీ నేను ఇక్కడ తీర్చుకోవాలి, నేను వెల్లడి చేయాలి దేవుడికి. అందుకే ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి వెళ్తాం. ఎందుకు ఇక్కడ ప్రతిరూపాలను చేసి పూజిస్తున్నారు అంటే, స్వరూపాన్ని ఎవరూ పూజించరు, దేవుడు అక్కడ ఉన్నాడు అనేటువంటి భావనతో ఉంటారు. నా వలే మనుషుణ్ణి సృష్టించేదను. ఇంకెక్కడ బైబిల్కి వ్యతిరేకం? ప్రతి ఒక్క సాంగ్యంలో నాటి ప్రాచీన క్రైస్తవులందరూ కూడా ఒక టాస్క్ పెట్టారు అని అంటే, ఈ మానవ ప్రయత్నం ద్వారా దేవునిపై విశ్వాసాన్ని పెంచుకొని ఈ కార్యకలాపాల ద్వారా దేవుడు చూయించినటువంటి మార్గంలోకి సక్రమంగా వెళ్ళాలి అనేటువంటిది. అదే కదా కాన్సెప్ట్ అక్కడ. ఈయన చెప్తూ ఉంటాడు, ఆయన ఆ మందిరం, సారీ అండి ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, ముసలాయన, వృద్ధుడు, క్రీస్తుని కన్నందుకు మరే తల్లి గొప్పదా? వాళ్ళ ఆయుధ అలా అయితే వాళ్ళ అమ్మమ్మ గొప్పది, వాళ్ళ ముత్త జేజమ్మ గొప్పది, వాళ్ళ జేజు గొప్పది. ఏంటండి ఇది? నువ్వు బాలుడుగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు ఒక గృహాన్ని నిర్మించుకున్నారు, ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నువ్వు పెరిగి పెద్దవాడవుతున్నప్పటి నుంచి పండగలకి ఆ గృహాన్ని, ఆ ఇంటిని డెకరేట్ చేసుకుంటున్నావు, లైటింగ్ వేసుకుంటున్నావు, పెయింట్స్ వేసుకుంటున్నావు, మంచిగా డెకరేట్ చేసుకొని నా తల్లిదండ్రుల ఇల్లు, ఓకే, సంతోషపడుతున్నావు, తృప్తి పడుతున్నావు. అలాంటిది సాక్షాత్తు లోకరక్షణను గాంచిన గర్భాన్నే కీర్తించడంలో, అధికంగా గౌరవించడంలో, రెస్పెక్ట్ ఇవ్వడంలో వచ్చిన బాధ ఏంటి? నీ తండ్రి ఇంటిని, నీ తల్లి కట్టించినటువంటి, తల్లిదండ్రులు కట్టించిన ఇల్లుని కాదని వాళ్ళ జేజములు, ముత్తాతలు, వాళ్ళ ఇల్లులు, వాళ్ళ ఇల్లు, వాటిని చూసి నువ్వు తృప్తి పడతావా, గర్వపడతావా, సంతోషపడతావా? లేదే. నీ తల్లిదండ్రులు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి, నీకు తెలిసింది నీ పుట్టుకకు ఎవ్రీథింగ్. సో అలాగే లోకరక్షణ గంచిన గర్భాన్ని గౌరవించకుండా మరియమాత తల్లిదండ్రులను, వాళ్ళ తల్లిదండ్రులను ఇక్కడ ఎంత మూర్ఖంగా వాదిస్తూ ఉంటారో చెప్పుకున్నాం. మన ఉదాహరణలు చెప్పుకున్నాం. ఒక పాస్టర్ గారి తల్లి వస్తే ఎంత రెస్పెక్ట్ ఇచ్చాం. అలాంటిది లోకరక్షణకి ఇచ్చినటువంటి తల్లి గురించే మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇస్లాం గ్రంథాలు ఏం చెప్తున్నాయి, మిగతా లిటరసీ ఏం చెప్తుంది? మరి మీరెందుకు? దీనికి రెండు కారణాలు ఉన్నాయి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మొదటిది, 100 మంది ఉన్నప్పుడు ఒకలాగా వాక్య ప్రబోధం ఉంటుంది. 1000 మంది, 10,000 మంది ఇలా పెరుగుతూ ఉన్నప్పుడు ఐఎమ్ ద డిక్టేటర్ అనే విధంగా కొంతమంది బోధకులు అని చెప్పబడేవాళ్ళు తయారవుతూ ఉంటారు. దీనికి రీజన్ ఏంటి అని అంటే, ఏ మార్గాన్ని చూసుకొని నువ్వు దేవుడికి దగ్గర అవ్వాలనుకుంటున్నావో అదే మార్గంలోకి సాతాను, దుష్టశక్తులు, చెడు ఆలోచనలు అదే మార్గం ద్వారా, అదే ఎలిమెంట్ ద్వారా నిన్ను తప్పుడు బోధలకు నీకు తెలియకుండానే ప్రోత్సహిస్తూ ఉంటాయి. అది నువ్వు కూడా కనిపెట్టలేవు.
సంఖ్య పెరుగుతూ ఉంది, బోధ చేస్తూ వినాలి వినాలి, ఇదే కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత. ఇంకెక్కడ వినాలి వినాలి, ఏంటండి వినేది? రెండోది, కొంతమంది ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే, నాకు కుటుంబ తత్వాన్ని నేర్పిందే క్రీస్తు ప్రభువు అని నమ్మేటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పక వినాల్సినటువంటి మాట, అర్థం చేసుకోవాల్సిన అవసరం. కుటుంబ ఔన్నత్యాన్ని తెలియజేయడానికి దేవుడు మనుష్య రూపంలో తల్లిదండ్రులకు మరియ తల్లికి జన్మించి, మరియ తల్లి ఒక తోడుగా నిశ్చితార్థానికి సంబంధించి జోజప్ప గారు ఉండి, ఆ తర్వాత 33 సంవత్సరాల పాటు క్రమానుగత కుటుంబ వ్యవహారాలలో ఉండి ఒక కుటుంబ వ్యవస్థ నుంచి రక్షణ మార్గాన్ని ఏర్పరచడానికి దేవుడు ప్రధాన కారణమే కుటుంబ ఔన్నత్యాన్ని మనకి తెలియజేయడం. ఈ కుటుంబ ఔన్నత్యం మనకు తెలియకుండా దేవుడి మార్గంలోకి వెళదాం. ఒక క్రైస్తవుడు ఈరోజు నాకు కుటుంబ వ్యవస్థ నుంచి, దైవ కుమారుడే కుటుంబ వ్యవస్థ నుంచి నా కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, దైవిక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, అదేవిధంగా నాకు క్రీస్తు మార్గం ఉంది, నాకు ఆపదలు అంధకార శక్తులు నా వైపు వెంబడిస్తున్నప్పుడు అతిదూతలు ఉన్నారు, పునీతులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, ఒక పెద్ద సైన్యమే నాకు తోడుగా ఉంది. పునీతులు, అతిదూతలు, క్రీస్తు ప్రభు మార్గం, సజీవంగా కనిపించేటువంటి బైబిల్ గ్రంథంలో వచనాలు, ఇవన్నీ నాకు తోడుగా ఉన్నాయి. నేను ఎవరిని చూసి భయపడాల్సిన పని లేదు. ఇంత సైన్యమే నాకు తోడుగా ఉంది. ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేటువంటి సైన్యం నా వెనక ఉంది అని ఏ క్రైస్తవుడైనా నమ్మితే, ఇలాంటి వాళ్ళ మాటలు చచ్చినా నమ్మరు. అది ఎక్కడ నమ్ముతారో, మరియ తల్లి ప్రార్థనా సహాయతనికి అలవాటు పడితే వీళ్ళకి ఒక మూడో వ్యక్తి స్థానంలో దేవుడు, ఒక బోధకుడు, ప్రజలు. ఈ బోధకుడు అనేవాడు ఈ దేవుడి దగ్గర ఉన్నటువంటి సర్వ సైన్యాన్ని చూయించడానికి ఇష్టపడట్లా ఈరోజు. ఎందుకు అనంటే, ఈ సర్వ సైన్యం ఈ బోధకుడు అనే ఒక అబద్ధ బోధకుడు అనే కాన్సెప్ట్ని ఎత్తేసి ఈ ప్రజలు, సామాన్యులు, క్రైస్తవులు ఈ సర్వ సైన్యానికి యాడ్ అయిపోతారు. నేను చెప్తున్నాను, ఏ ఒక్క క్రైస్తవుడైనా నేను సక్రమంగా నడవటానికి బైబిల్ వాక్యం ఉంది, పవిత్ర గ్రంథం వచనాలు ఉన్నాయి, నాకు మరియ తల్లి ప్రార్థనా సహాయత ఉంది, నేను ఎలా నడవాలో పునీతులు ఉన్నారు, సెయింట్స్ ఉన్నారు, వాళ్ళ నడకను చూసి హతసాక్షులు ఉన్నారు, నా మత ఇష్టాలను, నా మత సంబంధించినటువంటి మార్గాన్ని అవలంబించడానికి, నా ప్రాణాలు కూడా పోయినా నాకు ఇష్టమే అని చెప్పడానికి సెయింట్స్ ఉన్నారు. నాకు ఏదన్నా అంధకార శక్తులు, దుష్ట శక్తులు నా వెనక నుంచి వస్తే దూతలు, అతిదూతలు ఉన్నారు. ఇంతమంది నాకు బలంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా, సంతోషంగా నా కుటుంబంతో ప్రతి విశ్రాంతి దినం రోజు గంట సేపు దేవుడి ధ్యానంలో ఉంటాను, చర్చికి వెళ్తాను, తిరిగి నా కుటుంబంతో సంతోషంగా వస్తాను అనేటువంటి కాన్సెప్ట్కి ప్రతి క్రైస్తవ కుటుంబం అలవాటు పడితే ఈరోజు అబద్ధ బోధకులు అనేవాళ్ళు ఉండరు. వాళ్ళ భయమే అది. ఒక చిన్న సెన్సిటివ్ పాయింట్ని తీసుకోవడం, ఇది ఎలా జరిగిందా, ఇతనికి జన్మ పాపం ఉందా, లేకపోతే ఈవిడని పూజించవచ్చా? సాక్షాత్తు క్రీస్తు ప్రభు శిలువ పక్క వేరే శిలువలో ఉన్నటువంటి వ్యక్తి గురించే, ఈరోజే నీవు నా తండ్రితో పాటు నాతో పాటు పరలోకంలో ఉంటావు అని చెప్తే వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఇది చేస్తే నువ్వు అక్కడికి వెళ్తావు, ఇది చేస్తే నువ్వు అక్కడికి వెళ్తావు, ఇది జన్మ పాపం, ఇది వాక్య విరుద్ధం. ఏమాత్రపు వాడవయ్యా? 100 మంది నుంచి 10,000 మందికి పెరగగానే నువ్వు ఒక డిక్టేటర్వా, నువ్వు ఒక కమాండర్వా? ఏమాత్రపు వాడవు? ఆ రోజు నీలాగే పోరాడుకున్నారా? అంతమంది శిష్యులు ఉన్నారు, ప్రపంచం నలుదిక్కులకి వెళ్ళిపోయారు, వాక్యం చెప్తున్నారు, దేవుని మార్గాన్ని చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? కానీ వీళ్ళు అతను చెప్పేది తప్పు, నేను చెప్పేది రైటు, అతన్ని వాదించుకున్నారా? నీకు మంచిగా పాత నిబంధన కాలం నుండి కొత్త నిబంధన కాలం వరకు 10 ఆజ్ఞల దగ్గర నుంచి
పౌలు గారి దగ్గర వరకు అన్నీ స్పష్టంగా ఉన్నవి కదా. మంచి కుటుంబ వ్యవస్థను నువ్వు ఏ విధంగా చూయించాలి, ఇవన్నీ వదిలేసి అతను చేసింది తప్పు, ఇతను చేసింది రాంగ్, వాదనలు, ప్రతివాదనలు, ఏంటండి ఇది? సో ప్రియ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వాదోపవాదనలు అన్నిటినీ తీసేసి బైబిల్ నీకేం చెప్తుంది? నువ్వు చదువుకో, మంచిగా చర్చికి వెళ్ళు, నీకు ఓపిక ఉంటే 10 మందికి సాయం చేయి, ఒక్కరికైనా కడుపు నింపు, మరొకరిని మోసం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా, తప్పులు చేయకుండా వాక్యానుసారంగా జీవించు. ఇది కూడా ఈ డిబేట్లు, లేకపోతే మరొకటి, ఈ జన్మ పాపం మరియ మాతను పూజించవచ్చా, లేకపోతే మరొకట, ఇటువంటి ఈ వివాదాలన్నిటికీ దూరంగా ఉండి నీ ఆలోచన విధానాన్ని దేవుడికి ఐక్యించి, అప్పుడు ఇవన్నీ కూడా, ఈ చర్చలు, వాదోపవాదాలు ఇవన్నీ కూడా సాతాను క్రియేట్ చేసినటువంటి వాటిల్లో బోధకుల పేరుతో వీళ్ళందరూ వచ్చారని నీకే అర్థమవుతుంది. సో క్రైస్తవులు, ముఖ్యంగా కథోలికులు, అలాగే పాశ్చాత్య ఇతర సంఘాల వాళ్ళు అమితంగా గౌరవించడానికి మాత్రమే చేస్తారు, మరియ తల్లిని ఎక్కడా పూజించరు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మిగతా ఏదైతే ఉందో ఈ వివాదాలతో మన క్రైస్తవులకి, నిజమైనటువంటి క్రైస్తవులకి సంబంధమే లేదు. ఎందుకంటే ఎప్పుడైతే బైబిల్కి దగ్గరగా అవుతామో మన మనసు ఆటోమేటిక్గా, మన ఆలోచన విధానం ఆటోమేటిక్గా వెళుతూ ఉంది. మనం ఈ చాప్టర్లో ఎవ్రీథింగ్ తెలుసుకున్నాం, దాదాపుగా చాలా వరకు తెలుసుకున్నాం. మరియ తల్లిని ఎందుకు అమితంగా గౌరవిస్తామని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇంకొక సంఘటన చెప్పి ముగిస్తాను. ఆర్మేనియన్ యాత్రికుల సంఘటనలు అనేటువంటి ఒక ఇది ఉంది, ఒక రచనలు ఉన్నవి దానికి సంబంధించి. అవి క్రీస్తు శకం, అంటే క్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత దాదాపుగా 70 నుంచి 100 ఏళ్ల మధ్య కాలంలో రచించబడినటువంటి వాజ్మయ ఆధారాలు కూడా ఉన్నవి అక్కడ. ఏంటి అని అంటే, వాళ్ళు అప్పటికి క్రైస్తవులని కూడా పిలువబడలేదు. వాళ్ళు చూసింది ఏంటి అని అంటే, మరియ తల్లి మరణాంతరము కూడా, అంటే ఆవిడ గెత్సెమనే దగ్గర ఏ ప్రాంతంలో నిద్రావస్థలో ఉన్నది అనుకొని శిష్యులు భావించారో, భారతదేశ పర్యటనకు వచ్చినటువంటి తోమా గారు తప్ప మిగతా వాళ్ళందరూ మరియ తల్లి దగ్గరే ఉన్నారు, తల్లిగా భావించి దగ్గరే ఉన్నారు. ఆవిడ కనిపించకుండా పోయినటువంటి టైంలో ఆ రూమ్లో నుంచి పరిమళ ద్రవ్యాల సుగంధ వాసన మాత్రమే వెలువరించిందని ఆ గ్రంథాలు ఉన్నాయి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కరెక్ట్గా సెర్చ్ చేయండి, అద్భుతమైనటువంటి విషయాలు మీకు తెలుస్తూనే ఉంటాయి. ట్రాన్స్లేషన్ ఉంటుంది, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోండి. అబద్ధ బోధకులు ఏ విధంగా ప్రజలందరినీ కూడా, తన సంఘస్థులందరినీ కూడా ఒక గ్రిప్లో పెట్టుకొని, ఒక కంచెలా వేసి, ఎందుకంటే వాళ్ళకి నిజమైనటువంటి జ్ఞానం తెలిస్తే, ఇందాక చెప్పుకున్నాం కదా, మనకి సమస్త దూతలు ఉన్నారు, పునీతులు ఉన్నారు, అతిదూతలు ఉన్నారు, ఏకంగా ఒక క్రైస్తవ ప్రతిదానులో క్రైస్తవ కుటుంబమే ఉంది. మనం ఎక్కడా బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఇంత సైన్యమే మనకుంది అని భావించబడినప్పుడు ఏ అబద్ధ ప్రవక్త మనుగడ సాగించలేడు. అందుకే అబద్ధ ప్రవక్తలు అనేవాళ్ళు ఏది ఈ విషయాలు చెప్పరు. మనం మరియ తల్లి ఔన్నత్యాన్ని గురించి, ఆమెకు పిల్లలు లేరు అనేటువంటి విషయాల గురించి, తదుపరి సంతానం లేరు అనేటువంటి విషయాల గురించి గ్రీక్ గ్రంథాల గురించి తెలుసుకున్నాం, ఆర్మేనియన్ ఆర్థోడాక్స్ గ్రంథాల గురించి తెలుసుకున్నాం, ఈస్టర్న్ ఆర్థోడాక్స్, సిరియన్ చర్చ్ ఆఫ్ కౌన్సిల్, యూరోపియన్ యూనియన్ చర్చ్ కౌన్సిల్ అండ్ అసోసియేషన్స్ వాళ్ళు, వీళ్ళంతా ఏం చెప్పారు, 40 దేశాలు, 40 సాంప్రదాయాలు, వీళ్ళంతా కూడా పుట్టగొడుగుల్లాగా వెలిసిన ఇప్పటి సంఘాలు కాదండి. క్రీస్తు ప్రభు మరణ ఉత్థానంతరం ఒక 50 ఏళ్ల దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక సమాజాలు. వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఒకటి మాత్రం చెప్పగలను, నమ్మకంగా, ఏకాగ్రతగా చెప్పగలను, విశ్వాసంతో చెప్పగలను,
దైవిక విషయాలకు సంబంధించినటువంటి ఏ విధానమైన తప్పుగా ఆలోచించి అందులో తప్పుని చూపాలి, నా వాదనే రైటు అనే ఒక దానికి బైబిల్ని ప్రామాణికంగా తీసుకునే ఏ అబద్ధ బోధకుడైనా అతి త్వరలో ఈ లోకంలో ఉన్నప్పుడే తప్పనిసరిగా మన కళ్ళ ముందే ఇక్కడే శిక్ష అనుభవించడం మనం కళ్ళారా చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.